టేక్ కేర్. ఓకే, మీటగాడు ఎక్కడ్రా? ఈడేవుడు భయ్యా ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నాకు పెట్టవా భయ్యా. ఇన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ నువ్వు ఒక లాజిక్ ఆలోచించు. ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతా ఉంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. జంప్ అయిపోతారు కదా. వాడి కాల్చద్దు. వాడికి ఏదైనా అయితే మనకే టీచర్. చెప్పరా అబ్బయ్యా. తలుపులని మూసారు కదా, ఇంకెట్టి చెల్తాడు. వాడేరా. చాలు చేసింది చాలు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా పుంగి పగిలిపోతే తెలుసా. ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేవు. పద పద. హలో నందు, నర్సి, నువ్వు అర్జెంట్గా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచాయి. జాగ్రత్త. ఏమైంది నర్సి? అవన్నీ నేను తర్వాత చెప్తాను, నువ్వు ముందు చెప్పినట్టు చెయ్యి. సరే సరే. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. 4 గంటలకు వెళ్ళి పడుకున్నాను, 6 గంటలకు నీ ఫోన్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి చూడు. అవును సార్. ఎంతమంది? 4 సార్. అందరూ రసూల్ గ్యాంగే. సల్మాన్, రషీద్, బంటి, యాది. ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. మన టైం బాగుండో వాళ్ళ టైం బాగోకో ఇలా బాడీస్గా తేలారు. బాగుందా? ఇంకో టేక్ చేద్దామా? అదేంటయ్యా మొన్న నన్ను మరీ లావుగా చూపించావు. కాస్త కేర్ తీసుకోండమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. నమస్తే నాయక్ సాబ్. మీరేంటి ఇక్కడ? ఈ ఏరియా మాది కదా. ఏరియా మీదైనా ఎదోలు మాళ్ళు కదా, రాక తప్పలేదు. ఇలా అన్ని కేసులు యాంటీ గోండా స్క్వాడ్ అని మీరే తీసేసుకుంటే ఇక మా లోకల్ వాళ్ళకి పని ఏముంటుంది చెప్పండి. కరెక్ట్. అయితే మీ వాళ్ళకి చెప్పి వేడివేడి కాఫీ తెప్పించండి. ఓకే? అంటే కాఫీలు మేము తెప్పిస్తే కేసులు మీరు తీసుకుంటారా? పాపం వీడిని చూడండి. ఇందాక నుంచి కేసు మీరు డీల్ చేస్తారా మేము డీల్ చేస్తామా అన్న కన్ఫ్యూజన్ ఎలా చూస్తున్నాడు. ఆడు పొద్దున్నుంచి అలాగే చూస్తున్నాడు కానీ మీరు ఇలా కాఫీలు టీలు నాకు పురమాయించడం ఏం బాగాలేదండి. సార్ మీరు రండి సార్, వీడింత ఎవరి మాట విండు. కరెక్ట్. అందుకే నన్ను మంటల నాయకని కూడా అంటారు. అబ్బే మీ గురించి కాదు సార్, మీడియా గురించి. ఇదిగో పొలారావు గారా, టీవీ నేను ఎక్కడ? రత్నం సార్, ఆ బ్లాస్ట్ అయిన కంటైనర్ని చూసావా? నిన్న రాత్రి అది బ్లాస్ట్ అయింది సార్. అక్కడ మొదలైంది రచ్చ.
రత్నం సార్ వీడిని ఎలా చంపాడంటే నన్ను వదిలే ప్లీజ్. సర్రా నేను ఒకటి వదిలేస్తా, నువ్వు ఒకటి వదిలే. ఏంటది? నేను బుల్లెట్ వదిలేస్తా, నువ్వు ప్రాణాలు వదిలే. అయితే లాస్ట్ చంపింది వీడినేనా సార్? చివరి ముత్తైదు వీడేనయ్యా. ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు బొట్లు మాత్రం బాగా పెట్టాడు. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. వస్తున్నాడు సార్. వీళ్ళని ఎందుకు చంపుంటాడు సార్? అన్ని వివరంగా తెలుస్తాయి. పోలీసు వాడికి ఇన్వెస్టిగేషన్తో పాటు ఇమాజినేషన్ కూడా ఉండాలి. సార్ అది ఎలా వినపడతాయో బాబు వీడికి. మనోహర్ ఇప్పుడు ఆ కేసు ఏం చేద్దామంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి ఆనంద్ సాబ్, ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్గా ఉంది సార్. బుకింగ్స్ తగ్గాయి, కాల్స్ పెరిగాయి. కాల్స్ ఏంటి సార్? గ్యాంగ్లో 4 డబ్బులు సంపాదించిన ప్రతి వాడికి కాల్ చేసి బెదిరిస్తుంటారు కదా, మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా? అబేబే అలాంటిదేం లేదు సార్. ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి. మాయాబజార్ కదా సార్. అరే కరెక్ట్గా చెప్పారు. ఇది ఎందులో చెప్పండి. అబ్బే సాలే, ఇది నేను చేసే చివరి కాల్. 2 కోట్లు. రేపు రాత్రి నా మనుషులు వెయిట్ చేస్తుంటారు. ₹1 తగ్గినా నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగిలడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది మీకు తెలుసా? తెలీదు సార్. రత్నం, మన వాళ్ళని సౌండ్స్ రాకుండా సైలెంట్ గా పని చేసుకోమను. ఏం చేస్తాం, నిజం చెప్పించాలంటే తప్పదుగా. అంటే సార్, రసూల్ మా ఫ్యామిలీని చంపేస్తానంటే ఇచ్చాను సార్. ఇచ్చినోడివి మళ్ళీ వెనకాల ఎవరిని పంపించావు? లేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. నిజంగా? నిజం సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. నేను వెళ్ళాను సార్. $2 crores. నేను క్యాష్ ఇచ్చి వచ్చేసాను సార్. నువ్వు క్యాష్ ఇచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరూ లేరా? ఇంకెవరూ లేరు. అయితే రత్నం, ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, స్మెల్ బాగుందా? ఎవడ్రా నువ్వు? పైకి పోయేవాడివి పరిచయాలు అవసరం ఎట్రా నీకు? సల్మాన్, వాటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. జాకెట్ సీదా బైక్ పో. అది రత్నం కథ.
వాళ్ళందరినీ చంపి వాడు క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతన్ని మనం వదిలేసినా ఆ రసూల్ గాడు వదలడు. వాళ్ళని వీడే చంపించాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? రసూల్ ఎక్కడా? బ్యాంకాక్లో ఉన్నాడు. అక్కడి నుంచే నాకు కాల్ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడికి జంప్ అయిపో. జంప్. 2 కోట్లు అంత డబ్బు ఏం చేసుకుంటాడు సార్? విసరుగుంటాడు. మనకెందకయా? పబ్బులు అన్నాక ఈ దెబ్బలు కామన్ చందు, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను మీ పక్కన ఉండకపోతే ఇలా జరిగేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, లేకపోతే స్పాట్లో చంపేసి ఉండేవాడిని. ఓర్, దీన్ని అనవసరంగా బయటికి తెచ్చినట్టున్నాను. ఏంటి అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావు? తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఏమన్నుంటే అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు కాదులే, ఇప్పుడే మాట్లాడుకుందాం. అంతేనా? దా రారా. ఒరేయ్, ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ ఏముంది? అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రేయ్, మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్గా దొరికిందిరా. పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను. చారీ, గురుగారు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? గురుగారు 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 అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమిటి బిల్లా? మాతో పూజ చేయించుకున్నప్పుడేమో ఫ్రీ అని చెప్పారా, ఇప్పుడేమో బిల్లు కట్టమంటారా? ఏడా ఓనర్ వేడి పిలువు, వాడిని కడిగేస్తా పింఛారు వేదవని పిలువు. పంతులు గారు మీరు వెళ్ళండి. ఏమిటయ్యా వెళ్ళేది? నా పాటికి నేను శుభ్రంగా వెళ్తుంటే ఈ తపేలా మొఖాలు ఇద్దరు నన్ను ఆపేశారు. ఇంతసేపు చలగాటం అనేసారు తెలుసా నాతో. నువ్వు నా ముందు వాళ్ళిద్దరు తిట్టు, అప్పుడే నేను వెళ్ళేది. రే ఈడియట్స్, సారీ చెప్పండి. సారీ సార్. కడిగేస్తాను వెదవలారా. మీరు వెళ్ళండి పంతులు గారు. ఈ పోయే కాలం వెధవలందరూ ఇక్కడే చచ్చినట్టున్నారు. ఏమిటి గురుగారు మీరు చెప్పా చేయకుండా వచ్చేస్తే ఎలా? అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామిలాగా నీకేం అవ్వలేదు చారీ. ఏం అవ్వదులే చందు. అయినా నువ్వేమిట్రా? నేను ఎన్నో ఫైట్లు చేశాను, లేడీస్ ముందు చేశానా? లేడీస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంటికి వెళ్దాం పదండి. భట్టు, చందు వాళ్ళు మళ్ళీ వస్తారేమో. అయితే నేను ఆటోలో వస్తాను. అరే చారీ, నువ్వు చందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసాయి. నేనా? సోలోగానా? నువ్వే సోలోగానే పద. మన దందాలోకి బయటి వాడెవడు ఎంటర్ అయ్యాడు. మన రసూలు మనుషులు పోయారు, నిన్న నా మనుషులు పోయారు. చాలా డబ్బులు ఆశయం. మనలో మనకి ఏమైనా ఉండొచ్చు, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం కలిసుంటేనే వాడిని వెయ్యగలం. అందుకే ఈ మీటింగ్. మాట్లాడలేంगे साले को बताओ. కానీ వాడిని పట్టుకోవడం ఎలా? సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఎంఎస్ఆర్ని టార్గెట్ చేద్దాం. పెద్ద అమౌంట్ అడుగుదాం. ఆ అమౌంట్ కోసం ఖచ్చితంగా వాడొస్తాడు, దొరుకుతాడు. హలో, గన్ జామ్ అవటం వల్ల బతికిపోయాను అనుకుంటున్నావు కదా, దాన్ని జామ్ చేసి పంపించింది నేనే. అది ఆ వచ్చినోడు కూడా తెలీదు. నీకేం కావాలి? 5 కోట్లు. ఈసారి గన్ జామ్ అవ్వదు. ఇస్తాను. ఎక్కడికి తేవాలి? అత్తాపూర్ సిక్ ఫ్యాక్టరీకి రా.
హలో నర్సి ఫాలో అవుతున్నావు కదా? తున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా పెద్ద డీల్ నీతో నేను చేస్తున్నా, లాస్ట్ డీల్. తూ చల్. ఏంటి వీడు ఇంకా రాలేదు? రేయ్, ఆ పంతులు గాడు ఉన్నాడా? అన్నా వాడు లేడన్నా, ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎందుకు టెన్షన్ పడతావు? వాడు ఇక్కడికి వస్తాడుగా. వచ్చాడు. వచ్చినందుకు థ్యాంక్స్. ఏంట్రా, పంతులుగా పూజలు చేస్తూ సైలెంట్ గా మర్డర్లు చేస్తూ మమ్మల్ని ఏదవల్ని చేద్దామనుకున్నావురా? పూజలా? నీకు షాక్లో మైండ్ దొబ్బినట్టుంది, వెళ్ళి చెక్ చేయించుకో. ఇంత మందిలో ఉండి కూడా మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం రా నీకు? నాకున్నదే అది. సార్. ఏం నరసింహ, బాగా దొరికిపోయినట్టున్నావు. సార్. షడప్. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా? అందరి ఫోన్లో ట్యాప్ చేసి నేను నీ ఫోన్ ట్యాప్ చేయలేనురా? చచ్చిపో, వాళ్ళ చేతుల్లో చచ్చిపో.
ఏంటి ఇందాక నీ చావు కోరుకున్నవాడు నిన్ను రక్షించాడేంటా అని చూస్తున్నావా? నిన్నెందుకు రక్షించావంటే నీ ప్రాణాలు మాకు కావాలి కాబట్టి. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.